హలో అండి, ఈరోజు వీడియోలో బొబ్బర్లతో కర్రీ చూద్దామండి. బొబ్బర్లతో ఎక్కువగా వడలు కానీ లేదంటే గుగ్గిళ్ళు కానీ అలా చేస్తుంటాం కదా. మనము కర్రీ వండుకున్నా కూడా చాలా బాగుంటుందండి. వైట్ రైస్, చపాతీ అలా దేంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇంకా దీనికోసం అయితే బొబ్బర్లు ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను. ఇక్కడ కడిగేసి ఓవర్ నైట్ నానబెట్టామంటే అవి డబల్ సైజులో వస్తాయండి, బాగా ఉబ్బుతాయి. ఇంకా నీళ్లు మార్చి పొద్దున్నే ఒక టీ స్పూన్ అంత ఉప్పు వేసి ఉడికించాలి. కుక్కర్లో అయితే మనకు ఒక 2 విజిల్స్కి అలా ఉడికిపోతాయండి. నేనైతే మామూలుగా విడిగానే గిన్నెలో ఉడికించాను. ఒక అరగంట పట్టింది. ఇలా చాలా నొరగొస్తూ ఉంటుంది. ఆ నొరగంతా తీసేస్తూ ఉడికించుకోవాలి. ఉప్పు వేసి ఉడికిస్తే ఉడుకుతాయండి, ఇబ్బంది ఏముండదు. చక్కగా మనకి పప్పులకు కూడా ఉప్పు పట్టుకొని బాగుంటుంది. ఇంకా కర్రీ కోసం అయితే స్టవ్ పైన గిన్నె పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి అవన్నీ సగం పైనే వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఉడికించాలి, ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు దీంట్లో కరివేపాకు కొద్దిగా, ఒక 3 మీడియం సైజ్ టమాటాలు కూడా కట్ చేసి వేయాలి. ఇంకా ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసేసి మంచిగా కలిపేసి మూత పెట్టి టమాటా సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించాలి. ఈలోపు మనకి బొబ్బర్లు కూడా ఉడికిపోతాయండి. ఇంకా వాటిని చెక్ చేసుకుంటూ ఉండాలి. టమాటా కొంచెం మెత్తగా అయిన తర్వాత రుచికి సరిపోను కారం కూడా వేసి ఇంకొక 2 నిమిషాలు కారం కూడా వేగితే కర్రీలో బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఉడికిన బొబ్బర్లు వేయాలి. నీళ్లు తీసేసి బొబ్బర్లను వరకు వేయండి, సరిపోతుంది. మంచిగా ఉడికినాయండి, మరీ మెత్తగా గుజ్జులాగా కాకుండా పలుకు లేకుండా బాగా ఉడికినాయి. ఇంకా బాగా కలిపేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక 10-12 నిమిషాలు మనం అడగంటకుండా చూసుకుంటే బాగుంటాయి. ఉప్పు కారం అది అంతా పట్టేసుకొని ముక్కలకి టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఒక 10 నిమిషాలు అలా ఉడికిన తర్వాత ఇంకా కొత్తిమీర ఆకు ఉంటే కొత్తిమీర ఆకు వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే అంతే అండి, బొబ్బర్లు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి టేస్ట్. వైట్ రైస్తో తిన్నా, లేదు అంటే చపాతీతో కానీ, హెల్దీ కూడాను. మనము కాస్త నూనె తగ్గించి వేసుకొని వండుకున్నారంటే మీకు మంచి హెల్దీ ఆప్షన్ కూడా. కర్రీ ఎక్కువగా అన్నం తక్కువగా పెట్టుకొని తినాలంటారు కదా, అలాంటి లిస్ట్లో దీన్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. మంచి హెల్దీ ఫుడ్. అంతే అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ.